వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. సామెతలు 11:24 ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 5 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. అభిషేకం యొక్క ఫలాలు సమృద్ధిగా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం అన్ఎండింగ్ ప్రేయర్స్ కంటిన్యూ అవుతున్నాయి. చాలామంది రిక్వెస్ట్ మేరకు అన్ఎండింగ్ ప్రేయర్స్ ఆపొద్దు, కంటిన్యూ చేయాలని, ఆ రిజల్ట్స్ మేము పొందుకుంటున్నామని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, ఎవరైతే ప్రభు నామములో రక్షణ పొందిన బిడ్డ ఆత్మల విషయాల్లో అడుగులు వేసి అనేకమైన ఆత్మను ప్రభుత్వం తిప్పుతారో, ఎవరైతే దేవుని యొక్క పరిచర్య కోసం గుప్పులు విప్పి వెదజల్లుతారో, అలాంటి వారంటండి అభివృద్ధి పొందుతారంట. ఆత్మీయ జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇది. చాలామంది తగిన దానికంటే, అంటే దశం బాగా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరట, కానుక ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరట, మందిరం కోసం ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరట, అలా తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రాన్ని, సమస్యను, శోధనని, శాపాన్ని కొని తెచ్చుకుంటారట. అందుకని ప్రభు నన్ను మలాకి 3:7 నా జనులు దొంగిలిస్తున్నారు. ఏం దొంగిలిస్తున్నారు? దశం భాగాన్ని ఇవ్వక, ప్రదీప్త అర్పణలు, ప్రథమ ఫలాలు ఇవ్వక దొంగిలిస్తున్నారు. అందుకే మీరు శాపగ్రస్తులై ఉన్నారు, నష్టపోతున్నారు అంటాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో సమృద్ధిగా గుప్పులు ఇప్పడానికి, దేవుడిచ్చిన దాంట్లో ఆనందంగా, సంతోషంగా దేవునికి ఇవ్వటానికి ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో, వెదజల్లుతారో, వారు అభివృద్ధి పొందటమే కానీ నష్టపోవటం అనేది ఉండదట. అబ్రహాము ఆ రీతిగా అడుగులు వేశాడు. షాలేము రాజుకు దశమ భాగం ఇచ్చాడు, సమృద్ధిగా దీవించబడ్డాడు. దావీదు మందిరం కోసం ఘనమైన కానుక పెట్టాడు. సమృద్ధిగా అతని బిడ్డలు జీవించారు. ఆయన నా గిన్నె నిండి పొర్లి చేయిస్తున్నాడు, కృపాక్షేమలు నా వెంట వచ్చును, ఏ కొదువ, ఏ దరిద్రం నాకు ఉండదన్నాడు. సేమ్ ఇచ్చాడు. అలాగే సముద్రం దీవెన పొందాడు. ఎవరైతే దైవగ్రంథంలో వెదజల్లారో, అలాగే హిజ్కియా కూడా అభివృద్ధి పొందాడు. అతి తక్కువ కాలంలోనే సమృద్ధిని దీవెన పొందితే శత్రు రాజులు వచ్చి హిజ్కియా గురించి ఎంక్వైరీ చేశారు. అవును బిడ్డలారా, దేవుని సందులో, దేవుని యొక్క మందిరం నిమిత్తం, దేవుని యొక్క పరిచయ నిమిత్తం వెదజల్లుదాం. ఆత్మల పంట కోసం వెదజల్లుదాం. అలాగే దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తి కోసం వెదజల్లుదాం, అభివృద్ధి పొందుదాం. ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే విదేశాల్లో ఉన్న బిడ్డల, ఇక్కడున్న బిడ్డల పరలోకనేస్తం ద్వారా మేలు పొందావా, ఎప్పుడన్నా కానీ రక్షణ పొందారా, స్వస్థత పొందారా, గర్వఫలం పొందారా, జాబ్ పొందావా, ప్రమోషన్ పొందావా, దీవించబడ్డావా, ఆశీర్వదింపడ్డావా, దేవుని మందిరం ప్రామిస్ ల్యాండ్ కోసం ఒక ఘనమైన కానుక ఇచ్చి ఎందుకు దేవుడి నామానికి మహిమ తీసుకురాకూడదు? నువ్వు వెదజల్లు, దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఏ కుదువ చేయడు. విశ్వాసం ఉన్నవాళ్ళు ముందుకు రండి, దేవుని మీద ప్రేమ ఉన్నవాళ్ళు ముందుకు రండి. చేయి కలుపుదాం. ఇటు లోకాన్ని సువార్త నింపుదాం, అటు ఘనమైన మందిరాన్ని కట్టి దేవుడి నామాన్ని మహింపరచుదాం. అనేకమైన ఆత్మలు ఆరాధించడానికి, అలాగే రక్షణ పొందడానికి, ఆత్మీయులు బలపడి దైవ రాజ్యానికి సిద్ధపడే పాఠశాల దేవుని యొక్క మందిరం. ఆ మేరకు అడుగులు వేద్దాం, దైవ దీవెనను పొందుదాం. ఫ్రెండ్స్, ఎవరైతే ప్రామిస్ చేసుకున్నారో ఈ రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల 7 గంటల వరకు వచ్చి అటు సువార్త కోసమైనా స్పాన్సర్ చేయొచ్చు, లేదా మందిరం కోసం గుప్పిలి పాల్గొన్నాడు కూడా వచ్చి గుప్పిలి ఇప్పి నన్ను కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. లేదా సండే అయినా సరే ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరి ప్రేయర్లకి వేస్తున్నారో కృప చూపించండి. వెదజల్లి అభివృద్ధి పొందే మనసును మాలో ప్రతి ఒక్కరు దయచేయండి. ఎవరు ఈ మనసుతో కుప్పిలిపుతున్నారో బ్లెస్ దెమ్. ఆయన సమృద్ధిని చూడాలా. ఆయన మీరు ఇచ్చిన దాంట్లో ఎవరు కూడా దొంగిలించి మీ శాపాన్ని తెచ్చుకోకూడదు, తగిన దానికంటే తక్కువ ఇవ్వకూడదు. కృప చూపించండి. జాబ్ లేని బిడ్డలకి జాబ్స్ ఇవ్వండి, మంచి ఐక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్ ఇవ్వండి. ఏస్తున్నాములు మీకంటే ముందుగా పోవచ్చు, మెట్టగొన్న స్థలాన్ని సరళం చేస్తాను, ఇట్టడి తల్లులు పగలగొడతా, ఇనపగడ్డలు విడగొడతాను. కృప చూపించి ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాలు కృపనిచ్చి నాయన గుప్పిలిప్పే భాగ్యం ప్రతి ఒక్కరి చేతిని దీవించండి. అన్నింటి ప్రేజ్ జరుగుతుంది. ఆయన బ్లెస్డ్ హ్యాండ్స్గా చేసి కృప చూపించి దైవ దీవెని పొందుకోవాలా. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపరచండి. ఎవరి అవసరాలు తీర్చండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలా, గర్భఫలం పొందాలా, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాన్ని పొందాలి. అలాగే బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం నడిపించుకుని జయమనివ్వండి. వచ్చే ఆదివారం ఎండింగ్ ప్లేస్లో కూడా మంచి బలమైన సందేశం ఇచ్చి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. రేపు సాటర్డే పిల్లరా సాయంత్రం 4 గంటల 7 గంటల వరకు స్పాన్సర్ చేసేవారు కానీ, మందిని కోసం గుప్పిలిపోయారు కానీ ముందుకు రండి, దైవ దీవెన పొందవచ్చు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.